వాయిదా వేయటం జరిగింది. మరి దేవుని చిత్త ప్రకారంగా జూన్ 20వ తారీఖున అనగా నిన్నటి దినమున ఈ 2020వ సంవత్సరంలో వివాహం జరిగించబడి దేవుడు నిన్నటి దినమున తన సంకల్పం ప్రకారంగా ఒక నూతనమైనటువంటి కుటుంబాన్ని కట్టడం అనేటువంటిది జరిగింది. మానవ ఆలోచన తన ఆలోచన నుంచి తన ప్రేమ నుంచి నిన్నటి దినమున బిడ్డలను ఒక నూతన కుటుంబంగా కట్టబడటం. వివాహాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు వివాహంలో గొప్ప త్యాగం అనేటువంటిది కనబడతాము. వివాహము త్యాగపూరితమైనటువంటిది. నరుడు ఒంటరిగా ఉండటం అనేటువంటిది, పురుషుడు ఒంటరిగా ఉండటం అనేటువంటిది. అసలు నరుల్లో ఎవరున్నారు? నరుడు అని అంటే ఎవరు? నరుడు అంటే ఒక్క పురుషుడు మాత్రమే కాదు, స్త్రీని కూడా తనలో ఉంచుకున్నటువంటి వాడు. స్త్రీని కూడా అనగా భార్యను కూడా తనలో దాచుకున్నటువంటి వాడు, భార్యను కూడా తనలో నిలుపుకున్నటువంటి వాడు, భార్యను కూడా తనలో పదిలపరుచుకున్నటువంటి వాడు. ఎట్లా చెప్పగలం? ఈ మాటల్ని మనం ఎట్లా చెప్పగలము అని అంటే, ఆదాము యొక్క ప్రక్కటి ఎముకను ప్రభువారు తీసి, దేవుడు తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎముక పురుషుని యొక్క శరీర భాగముల్లో ఒక భాగముగా ఏర్పాటు చేయబడినటువంటి, పురుషుని యొక్క శరీరములో ఉంచబడినటువంటిది ఎముక. అందువలన ఎముక స్త్రీగా నిర్మాణం చేయబడింది. నిర్మాణం చేయబడినటువంటి స్త్రీ మరలా ఆ పురుషుని దగ్గరికే తీసుకొని రాబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 23, 24 వచనాల వరకు ఉన్న వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము. దేవుని చిత్త ప్రకారంగా మరలా తన పురుషుని దగ్గరికే తీసుకొని రాబడతావు. దేవుడు హవ్వను ఆదాము దగ్గరకు తీసుకొని రావటం అనేటువంటి, ఆదాములో ఉన్నటువంటి హవ్వను దేవుడు ఆదాము దగ్గరకు తీసుకొని రావటం అనేటువంటి. అట్లానే జాన్ నైక్సన్లో ఇమిడి ఉన్నటువంటి, కలిసి ఉన్నటువంటి, తనలో పదిలిపరచబడి ఉన్నటువంటి ఆశాదేవిని దేవుడు నిన్నటి దినమున జాన్ నైక్సన్ దగ్గర తీసుకొని రావటం అనేటువంటిది దేవుని చిత్తము, దేవుని సంకల్పం. అందుకని భార్యాభర్తలు సమానం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావం లేదు. అయితే మనం దేవుని యొక్క వాక్య భాగాలను గమనించినప్పుడు వివాహంలో ఉన్నటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే, పురుషుని యొక్క ప్రక్క గాయపరచబడటం అనేటువంటి, ఆదాము ప్రక్క గాయపరచబడటం, ఆదాము యొక్క రక్తము చిందించబడటం అనేటువంటిది మనం చూస్తే, తన భార్య కొరకు అనగా స్త్రీ కొరకు పురుషుడు త్యాగం చేస్తూ ఉన్నాడనే సత్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన వివాహంలో ఏముంది అని అంటే, వివాహంలో గొప్ప త్యాగం అనేటువంటిది ఉంది. దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత ఆమెనే స్త్రీనిగా నిర్మాణం చేసి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము దేవుడు తనకు అర్పించినటువంటి భార్యను బట్టి, ఆ స్త్రీని బట్టి వాస్తవానికి ఎక్కడి నుండి తీసుకొని రాబడింది అనేటువంటిది తనకే తెలియనటువంటి పరిస్థితి. తన దగ్గరకు ఎప్పుడు స్త్రీని తీసుకొని వచ్చాడో అప్పుడు సంతోషంతో ఆదాము ఒక కీర్తన పాడాడు. ఏమని? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడు. నారి అని అంటే నరునిలో నుండి తీయబడినటువంటి, ఆది సంకల్పంలో నరునిలో లేకపోతే పురుషుల్లో ఏర్పాటు చేయబడినటువంటి దానిని మరి దేవుడు బయటకు తీసుకొని రావడం అనేటువంటి కనుక ఒక గొప్ప సంతోషకరమైనటువంటి కీర్తనను అక్కడ ఆదాము పాడటం అనేటువంటిది జరిగింది. గృహానికి పిల్లర్స్ ఏ రీతిగా అవసరమై ఉన్నాయో, గృహము పిల్లర్స్ మీద ఏ రీతిగా నిలువబడి ఉందో, భార్యాభర్తలైనటువంటి వారు అనగా దాంపత్య జీవితము, కుటుంబం అనేటువంటి దాన్ని కూడా
కొన్ని పిల్లర్స్ అవసరమై ఉన్నాయి. వాటిలో ఏమిటి అని అంటే, ఒకటి, పురుషుడు తన భార్యను ప్రేమించవలసినటువంటి వాడిగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అనే మాటలు చెబుతున్నాడు. ఎవరిని ప్రేమించమన్నాడు? భార్యను ప్రేమించమన్నాడు. ప్రేమ అనేటువంటిది భార్య మీద, మీ భార్యలను ప్రేమించండి. పురుషుడు ఎప్పుడు వరకు తన భార్యను ప్రేమించాలి అని అంటే, తన జీవితకాలం అంతా కూడా తన భార్యను ప్రేమించాలి. అది ఎలాంటి ప్రేమగా ఉండాలి అని అంటే, అది నిర్హేతుకమైనటువంటి ప్రేమగా ఉండాలి. ఎవరిలో చూస్తాం ఈ ప్రేమను? యేసుక్రీస్తు వారిలో చూస్తాం. అందుకని గారు క్రీస్తు కూడా సంఘము ప్రేమించారు. ఎందుకంటే బైబిల్లో సంఘము వధువుగా, పెండ్లి కుమార్తెగా చెప్పబడింది, భార్యతో పోల్చబడింది. క్రీస్తు వారు వరుడిగా, పెండ్లి కుమారునిగా పోల్చబడ్డాడు. యేసుక్రీస్తు వారు సంఘము కొరకు ఎంత త్యాగం చేశాడు, సంఘము కొరకు ఏ రీతిగా బాధపడ్డాడు, బాధలు అనుభవించాడు. సంఘాన్ని అనగా ఈ వధువు అనబడినటువంటి సంఘమును ఎంతగా ప్రేమించాడు కదా. అది సిలువ ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, నిర్హేతికమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమను గ్రీక్ భాషలో అగాపే అని అంటాడు. అగాపే అంటే చూపించే ప్రేమ కంటే, భార్య కంటే కూడా క్రీస్తు సంఘము పట్ల చూపించిన ప్రేమ అనగా దేవుని ప్రేమ నిర్హేతుకమైనటువంటి ప్రేమ. కనుక ఇప్పుడు పురుషుని యొక్క ప్రేమ కూడా ఎట్లా ఉండాలి అని అంటే, నిర్హేతుకమైనటువంటి ప్రేమ కావాలి. కొలతలు కొలవలేనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమను పురుషుడు తన భార్య పట్ల చూపించవలసిన వాడిగా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా స్త్రీల గురించి తెలియజేస్తూ పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, పురుషులారా మీ భార్యలైనటువంటి వాళ్ళు బలహీనమైనటువంటి ఘటాలనే సంగతులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. స్త్రీలు ఎలాంటి వాళ్ళు అని అంటే, బలహీనమైనటువంటి ఘటాలు కూడా అని అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట తెలియజేస్తాడు 7వ వచనంలో. అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి, జీవం అనేటువంటి కృపావరంలో మీ భార్యలు మీతో కూడా పారివారై ఉన్నారనే సంగతిని మీరు ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమును భార్యను సన్మానించి. ఈమె బలహీనమైనటువంటి ఘటం. ఎందుకంటే ఆదామును హవ్వను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. హవ్వ బలహీనమైన స్థితికి వెళ్ళిపోయింది కదా. సాతానుడు హవ్వను కదా శోధించాడు, హవ్వను బట్టి కదా. కాబట్టి స్త్రీ శరీరానుసారంగా చూస్తే బలహీనమైనటువంటి ఘటం. కాబట్టి ఆ సంగతి మీరు తెలుసుకోండి అని అంటున్నాడు. మీరు ఆ సంగతిని తెలుసుకోరండి. అయితే ఆమె నీకు భార్య గనుక, నీలో నుండి వచ్చినటువంటిది కనుక నీ భార్యను నువ్వు ప్రేమించాలి, సన్మానించాలి అని అంటాడు. నీ భార్య విషయంలో నువ్వు ప్రేమించాలి, ఆమె నీలో నుండి వచ్చింది కనుక ఆమె నువ్వు సన్మానించాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరము, ఆటంకం అనేటువంటిది కలగకుండా ఉండటానికి మీరు దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వారై కాపురం చేయమంటారు. మీ కాపురంలో, మీ దాంపత్య జీవితంలో మానవ జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది, అవసరమైనటువంటిది అని అంటాడు. కాబట్టి పురుషుడు ఏం చేయాలి అని అంటే, తన భార్యను ప్రేమించాలి, తన భార్యను సన్మానించాలి. జ్ఞానముతో కాపురం చేయటానికి పురుషుడు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. ఇక మరి భార్య ఏం చేయాలి, స్త్రీ ఏం చేయాలి? ఈ 3వ అధ్యాయం 1వ వచనాలు అంటున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపరుషులకు లోబడి ఉండుడి. భార్యకు లోబడి ఉండటం అనేటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీ ముసుగు ధరించడం అనేటువంటిది, అది విధేయత చూపించటం అనేటువంటిది కదా. ఇస్సాకు యొక్క వివాహంలో కూడా రెబ్కాను తీసుకొని వెళ్తూ ఉంటే ఇస్సాకు బయట ప్రార్థన చేస్తూ ఉంటాడు.
ఆ ఇస్సాకును చూసిన తర్వాత ఇదే అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది? లోబడి ఉండట్లోనే వస్తుంది. అందువల్ల సంఘంలో స్త్రీలు ముసుగు ధరించుకోవాలి అని అంటాడు. స్త్రీలు తప్పనిసరిగా ముసుగు వేసుకోవాలి, తన బయట చెంగుని ముసుగుగా ధరించుకోవాలి. అంటే అది దేవుని పట్ల చూపించే విధేయత. కాబట్టి రెబ్కా విధేయతను చూపించటం తన భర్త పట్ల, భర్తను చూడగానే ముసుగు వేసుకోవటం అనేటువంటి. కనుక ఇక్కడ స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు, మీ సొంత పురుషునికి దేవుని సన్నిధిలో ప్రమాణముల ద్వారా, దేవుని వాక్యము ద్వారా జతపరచబడిన, వివాహము ద్వారా జతపరచబడినటువంటి మీ సొంత పురుషుని కంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండము అని దేవుని వాక్యం తెలియజేస్తావు. ఎప్పుడు వరకు లోబడి ఉండాలి? జీవితకాలం, కలిసి ఉండే వరకు, జీవితకాలం అంతా కూడా. అందువలన వారిలో ఎవరైనా అవిశ్వాసిగా ఉంటే అతనిని దేవుని దగ్గరికి ఎట్లా తీసుకొని రావాలంట? స్త్రీ తన యోగ్య ప్రవర్తనను బట్టి. భార్య యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటిదైతే, ఒకవేళ భర్త అవిశ్వాసిగా ఉన్నప్పటికీ తన భార్య యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి ప్రభు సన్నిధికి నడుస్తాడు. భార్య తన యోగ్య ప్రవర్తనను బట్టి తన భర్తను ప్రభు సన్నిధికి నడిపించగలుగుతుంది అని అంటున్నాడు. అందుకనే స్త్రీలైనటువంటి వారికి ఏమి అలంకారాలుగా ఉండాలంట? అంతరంగము అలంకారంగా ఉండాలి. వెలుపటి అలంకారాలు వద్దు అని అంటున్నాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము. అలంకారం శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కానీ వీటిని అలంకారంగా భావించక సాధువైనట్టుయు మృదువైనట్టుయునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటి అంతరంగ స్వభావం అనేటువంటిది ఆ ప్రాముఖ్యమైనటువంటిది. మీరు సాధు గుణము కలిగినటువంటి వాళ్ళుగా, మృదువైనటువంటి గుణము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో అలాంటి స్త్రీలు ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ బైబిల్లో అలాంటి స్త్రీలు ఉన్నారు. వాళ్ళలో ఎవరిని జ్ఞాపకం చేశాడు? ఈ వచ్చిన భాగాల్లో శారాను జ్ఞాపకం చేశాడు. అబ్రహాము శారా కుటుంబాన్ని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ శారా అబ్రహాముని ఏమని పిలిచిందంట? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంటాడు. నా యజమానుడా అంటే విధేయత చూపించడం అనేటువంటిది. మరి పిలుస్తున్నారా? రేపు ఆశాదేవి ఏమని పిలిచింది? జాన్ నాయక్ సార్ నా యజమానుడు అని పిలిచిందా? ఏమా నా యజమానుడు అంటావా, లేకపోతే ఏమండి అని అంటావా? సరే, ఎడ్యుకేట్ పీపుల్ కాబట్టి ఏమండి అని పిలుస్తాం. అదే అన్ఎడ్యుకేట్ పీపుల్ అయితే, చదువుకోని వాళ్ళు అయితే ఇదిగో ఏంది వినపడుతుందా? నిన్నే ఇదేగా భాష, ఈ పదాలే కదా. విశ్వాసులైనటువంటి వాళ్ళు, విశ్వాసులైనటువంటి వారి బైబిల్ సంబంధమైనటువంటి మాటలు వస్తాయి. కాబట్టి ఇక్కడ శారా అబ్రహాముకు విధేయురాలై, అబ్రహాముకు లోబడినటువంటిదై. అబ్రహామును ఏమని పిలుస్తుందట? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేరు. కాబట్టి మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు ఉన్న ఎడల ఆమెకు పిల్లలవు. మీరు కూడా ఎట్లా అంటున్నాడు? మీరు యోగ్యముగా నడుచుకొనుచు అంటే మేలు చేయించు. ఏ భయమునకు బెదరకు ఉన్న ఎడల మీరు శారాకు పిల్లలవుతారు. విశ్వాసులైనటువంటి పిల్లలు అనగా పురుషుడు అబ్రహాముకు పిల్లలు, విశ్వాసులైనటువంటి స్త్రీలు శారాకు పిల్లలు. అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి విశ్వాసులైనటువంటి భార్యాభర్తలు, విశ్వాసులైనటువంటి పిల్లలు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు అంటే అబ్రహాము సంతానం అనబడేటువంటి వారు. కాబట్టి ఈ బిడ్డలిద్దరూ కూడా అబ్రహాము సంతానము, అబ్రహాము పిల్లలు అని అనబడాలి. కనుక పురుషుడు తన భార్యను ప్రేమించాలంటే
జాన్ నైక్సన్ తన జీవిత కాలం అంతా కూడా ఆశాదేవిని ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. ఆశాదేవి తన జీవిత కాలం అంతా జాన్ నైక్సన్కు లోబడి విధేయత కలిగి జీవించవలసినటువంటిదిగా ఉంది. వారిద్దరూ కూడా మరి వారి యొక్క ప్రార్థనలకు అభ్యంతరములు ఆటంకములు కలగకుండా దేవుని జ్ఞానము చొప్పున కాపురము చేయవలసిన వారిగా ఉన్నారు. ఇక మూడవది వాళ్ళ దాంపత్య జీవితానికి కావాల్సింది ఏమిటంటే మరి ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, సన్మానించుకోవటం అనేటువంటి నమ్మకము కలిగినటువంటి దాంపత్య జీవితం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మరి జ్ఞానవంతురాలు, మరి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, ఆమె ముత్యము కంటే కూడా అమూల్యమైనటువంటిది అని రాయబడి, ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. తన పెనిమిటికి ఏమి కలిగిస్తుందంట? నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. అంటే నమ్మకం అనేటువంటిది దాంపత్య జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. భార్యను భర్త నమ్మటము, భర్త భార్యను, ఆ నమ్మకం అనేటువంటిది ఎట్లా కలుగుతుంది? వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని బట్టి కలుగుతుంది. వాక్య ప్రకారమైన జీవితము ఇరువురిలో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు నమ్మకస్తులుగా ముందు కొనసాగుతారు. నమ్మకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. 4వ పిల్లర్ ఏమిటంటే విధేయత చూపించటం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, సన్మానించటం, ఆదరించటం, ఆరాధించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి కుటుంబానికి 4 పిల్లర్లు: 1 ప్రేమించుకోవటం, 2వది లోబడి ఉండటం, 3వది నమ్మకము కలిగిన జీవితము, 4వది విధేయత కలిగి ఉండటం అనేటువంటి ఈ 4ంటిని బిడ్డలిద్దరూ కూడా వారి దాంపత్య జీవితంలో కలిగి దేవుని యొక్క జ్ఞానంతో వారి యొక్క కాపురాన్ని, మరి వారి యొక్క జీవితాన్ని కొనసాగించినప్పుడు సమస్య అనేటువంటిది వాడు. సాతానుడు విశ్వాసులను శోధిస్తారు, విశ్వాసుల కుటుంబాలను శోధిస్తారు. చాలా సంసారాన్ని చేదలేవనేటువంటి సామెతలు మన జీవితాల్లో నిజం కాకూడదు. సామెతలుగానే మిగిలిపోవాలి. సామెతలు మన జీవితాల్లో నిజం కాకూడదు అని అంటే మనం దేవుని జ్ఞానం చొప్పున నడుచుకోవాలి. బైబిల్లో చేతి పని చేసి ఆ డేరాలు కుట్టేటువంటి వృత్తి కలిగిన 2 భార్యాభర్తలు చూపిస్తాడు. అకుల, ప్రిస్కిల్లా అకుల అనబడినటువంటి 2. వాడే చదువుకున్నవాడు కాదు, లోక సంబంధమైనటువంటి చదువేం కాదు. డేరాలు కుట్టుకొని చేతి పని చేసేటువంటి వాళ్ళు విద్వాంసుడైనటువంటి మరి ధర్మశాస్త్ర బోధకుడు, చదువరి గొప్ప విద్వాంసుడైనటువంటి అపోల్లోకి ప్రభువుని గురించి విశదంగా తెలియపరిచిన గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళయ్యారు. గొప్ప దేవుని జ్ఞానం కలిగిన భార్యాభర్తలయ్యారు. అందువల్ల ఆ కుటుంబం బైబిల్లో లిఖించబడింది. కాబట్టి ఈ బిడ్డలు వారి జీవిత పర్యంతము దేవుని జ్ఞానంతో ఈ లోకంలో వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించడం మాత్రమే కాకుండా దేవుని జీవ గ్రంథములో లిఖించబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళ పేర్లు దేవుని జీవ గ్రంథంలో రాయబడాలి. వీళ్ళు భూమి మీద జీవించిన కాలంలో దేవుని మహింపరుస్తూ, దేవుడు సంతోషించే రీతిలో, దేవుడు ఆనందించేటువంటి రీతిలో వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా తన కృపను బిడ్డలిద్దరూ కూడా అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయిన గొప్ప దేవ మా ప్రభువా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, ఉదయకాల సమయంలో మరి మా ప్రియులు శానం ప్రభాకర్ రావు గారు, విజయలక్ష్మి గారు దంపతులకు మీరు ఇచ్చినటువంటి ఏకైక కుమార్తె ఆశాదేవిని బట్టి నాయన, ప్రియులు మరి జాన్సన్ బాబు గారు కూడా నాయన భార్య భర్తలుగా నూతన కుటుంబంగా మరి విశ్వాసులైన బిడ్డలను, కుటుంబాలను శోధించడానికి ప్రయత్నం చేస్తాడు కనుక బిడ్డలు వాక్య బలాన్ని పొందుకొని ప్రతి శోధనను జయించే శక్తి, బలము, జ్ఞానము కలిగిన వారికి ఉండటానికి ప్రదాయించేయండి. శరీర బలము, మానసికమైనటువంటి ఎదుగుదల, ఆత్మ సంబంధమైన జ్ఞానం నిండుగా బిడ్డలకు కుమ్మరించండి తండ్రి. మరి ఇరువురి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను
మరి తోడపుట్టిన సహోదరి సహోదరులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు దీవించండి, ఆశీర్వదించండి. నిన్నటి దినమున వివాహాన్ని జరిగించిన దైవదాసులు, బిడ్డల కుటుంబాలను మీ దేవులతో నింపండి. ఈ దినం ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందినటువంటి బిడ్డలను, కుటుంబాలను కూడా దీవులతో నింపి సహాయం చేయండి. పర్యంతము మీకు స్థుతులు చెల్లించే వారిగా, మహిమ చెల్లించేటువంటి వారిగా, మీ దీవులు పొందుకునేటువంటి వారి ఉండటానికి కూడా మీరే గొప్ప దైక్షేమాన్ని దేవ గ్రంథంలో నాయన బిడ్డలు వారి పేర్లు లిఖించబడేటువంటి జీవితాన్ని జీవించడానికి మీరే సహాయం. ముందు దేవాలి హృదయాలు మిమ్మల్ని ధరించుకొని లోపల కొనసాగుతున్నారు మరి తాత్కాలం అందించమని మీ దేవులతో బిడ్డలను ఆయన నింపమని సహాయం దగ్గరికి దాసుల ద్వారా దాసుల ద్వారా ఇచ్చారు. వారి జీవితాలు శ్వాస కలిగిన వారై లోబడి నేను కనపరిచేవాడుగా విధానము ప్రభావం చిన్న కార్యక్రమంలో ఈ ఆశీర్వాదం ఆనాడు సాగు నడిపించారు. బిడ్డల పట్ల మీరు అనాథ సంకల్పంలోనే కార్యాన్ని జరిగించారు. క్రియారోగ్యం మీరు నెరవేర్చినందుకు ప్రారంభిస్తున్నాను. ఆయన మీ ఆశీర్వాదాలతోనే బిడ్డలను ఆశీర్వదించి కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వరుణ స్వాగతం. స్వాగతం వరుణ స్వాగతం, నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం. సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము. సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో. సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము. సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం
ఆశల మందారాలు చిలిపి ఊసుల సింధూరాలు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి
వెనుక ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 పరిశుద్ధ 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 ప్రభువా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ పరిశుద్ధ